రోడ్డు పక్కన ఒక పెద్ద కారు ఆగుంటే ఒక అబ్బాయి ఆ కారు వంకనే చూస్తూ ఉన్నాడు. పేద పిల్లాడు చూస్తూనే అర్థమవుతా ఉంది. ఆ కారు ఓనర్ వచ్చిండు. ఏం నాన్న కారు వంక చూస్తున్నావు? భలే ఉంది అంకుల్ కారు, సూపర్ ఉంది అంకుల్. ఎంత అంకుల్? ఎంత కాదు, నేను ఇన్ని సంవత్సరాలు బట్టి పనిచేస్తుంటే ఆ ఆఫీస్లో మా ఓనర్ ఎవరైతే ఉన్నారో మా యజమాని అక్కడ పనిచేసే సీనియర్స్ అందరికీ కూడా గిఫ్ట్గా ఇచ్చినారు నాయన, మేము ఇంతకాలం బట్టి పనిచేసినందుకు అని చెప్పిండు అనమాట. ఆహా, ఎంత మంచి ఆయన అంకుల్ మీ ఓనరు అని చెప్పిండు. అలాగే కారు వంక చూస్తుంటే ఆయన అన్నాడు, నువ్వు కూడా పెద్దగా అయ్యి ఇలాంటి కంపెనీలో పని చెయ్యాలి, ఇలాంటి ఓనర్ రావాలని కోరుకుంటున్నావు కదా అంటే, లేదంకుల్ నేను అది ఆలోచిస్తలేను. నేను కూడా పెద్దగా అయిన తర్వాత ఇంత పెద్ద కంపెనీని స్థాపించి నా దగ్గర పనిచేసే వర్కర్స్కి ఇలాంటి కారు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను అంకుల్ అన్నాడు. చూసిండ్రా మిత్రులారా, ఆ అబ్బాయి పరిస్థితి ఏమీ బాగాలేదు. జేబు నిండుగా ఉన్నప్పుడు, బ్యాంకులో పైసలు మస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండడం గొప్ప కాదండి. చిల్లి గవ్వ లేనప్పుడు జేబులా అంత గొప్ప ఆలోచన ఉండడం అన్నది చాలా అద్భుతమైన విషయం. ఖచ్చితంగా పిల్లగాడు పెద్దోడు అవుతాడు, ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. మనం ఎప్పుడు కూడా పుచ్చుకునే ఆలోచనల్లో ఉంటాం, ఎవరన్నా ఇస్తే మంచిగుండు కదా, పుణ్యానికి వస్తే మంచిగుండు కదా అని. అంతవరకు కూడా మన జీవితాలు బాగుపడవు. ఎప్పుడైతే నేను ఇచ్చే స్థాయికి ఎదుగుతాను అని ఉన్నతంగా ఆలోచిస్తామో ఖచ్చితంగా తదాస్తు దేవతలు ఉంటారు. మనకు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాట్ ఎవర్ అవర్ మైండ్ కన్సీవ్స్ అండ్ బిలీవ్స్ ఇట్ అచీవ్స్. ప్రకృతి ధర్మం ఇది. యూనివర్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ యూనివర్సల్ థాట్స్ ఏవైతే ఉంటాయో తిరిగి మనకే వస్తాయి. కాబట్టి ఉన్నతంగా ఆలోచిద్దాము, ఉన్నతమైన ఆలోచనతో ముందుకు వెళ్దాము, ఉన్నతంగా పనులు చేద్దాము. అప్పుడు మన జీవితం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. బీ ఏ గ్రేట్ గివర్. జై హింద్.